లో 2 రాష్ట్రాల్లోనూ ఎక్కువగా బాగా వినిపిస్తున్న సాంగ్స్ ఏంటంటే ఫోక్ సాంగ్స్. సో, ఫోక్ సాంగ్స్‌కి ఎంత బజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సో, లక్షల్లో, మిలియన్స్‌లో వ్యూస్ అయితే వస్తున్నాయి. సో, అలాంటి ఫోక్ సాంగ్స్ పాడే వ్యక్తులు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారనమాట. సో, మనం స్క్రీన్ మీద చూసే వాళ్ళనే ఎక్కువగా చూస్తున్నాం. బట్ అంతటి అద్భుతమైన సాంగ్స్ రావడానికి కారణమైన సింగర్‌ని కూడా తీసుకొని వచ్చేసా. సో, గీతాకృష్ణ గారైతే మనతో పాటు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాం సార్. బాగున్నారా మీరు? బాగున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సాంగ్స్ ఎన్నో పాడారు. అండ్ ఇప్పటివరకు ఎన్ని పాడుంటారు ఫోక్ సాంగ్స్? నేను సింగర్ కమ్ రైటర్‌ని కూడా సార్. ఓకే. ఒక 70+ రాసాను. అందులో ఒక 40 వరకు నేను రాసి పాడినవి ఉంటాయి. అంటే ఫస్ట్ మీకు రైటర్ ఫిక్స్ అయ్యారా? సింగర్ కూడా అవుతారనుకున్నారా? అంటే 2 అనేది కొంచెం టిపికల్ కదా. సింగర్ అంటే చిన్నప్పటి నుంచి సార్. స్కూల్లో కూడా పాడేదాన్ని. స్కూల్ డేస్ నుంచి. సో రైటర్ గా ఒక 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ లో 70+ రాసాను. ఓకే. సో ఫస్ట్ అయితే సింగర్ గానే ఎంటర్ అయ్యారా లేకపోతే? లేదు, నేను రాసిన సాంగ్ తోనే ఎంటర్ అయ్యాను. నేనే రాసి ఇవన్నీ ఫోక్ సాంగ్స్ కదా ఎక్కువ? అన్ని రాస్తాను. ఫోక్ సాంగ్స్, లవ్ ఫెయిలియర్, డివోషనల్, ఇంకా బోనాలు, బతుకమ్మ. సో ఎక్కువగా అంటే ఒక జాను లిరిక్. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది, అందరికీ తెలిసిందే. బట్ ఒక 3 ఇయర్స్ బ్యాకే మీరు ఆవిడతో అదే మీ ప్రాజెక్ట్ లో చేసినట్టున్నారు. సో ఏంటి సాంగ్ అది ఎలా ఉండేది అమ్మాయి సెట్ లో కావచ్చు, మీతో కావచ్చు ఎలా? అంటే నేనేం వెళ్ళలేదు సార్ షూట్ అప్పుడు. సో నాకు టచ్ లో ఏం లేకుండే అప్పుడు. సో సాంగ్ అయితే బాగా రీచ్ అయింది అప్పుడు. నాది అది సెకండ్ సాంగ్ అనమాట. సో ఫోక్లలో ఫస్ట్ సాంగ్ అది. ఫోక్ లో ఫస్ట్ సాంగ్, ఓవరాల్ గా అయితే సెకండ్ సాంగ్. అదే కదా బాగా వైరల్ అయింది సాంగ్ కూడా. బాగా వైరల్ అయింది. అప్పుడు నేను కొత్త లిరిక్ రైటర్ ని కూడా. సో బాగా రీచ్ అయింది. అప్పటికే నాకు అప్పుడప్పుడే బాగా నేమ్ వచ్చింది అనమాట స్టార్టింగ్ లోనే. తర్వాత మధ్యలో మళ్ళీ కరోనా టైంలో కొంచెం బ్యాక్ అయిపోయినాం. అప్పుడు ఎక్కువ సాంగ్స్ కూడా ఎవరు చేయలేదు కదా. ఆ సాంగ్ పాడదాం ఒకసారి. ఓకే సార్. గున్నమామి తోట కాడాల్లో నెరియలు, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలు, కొరకోర మిసాలోడు అల్లో నెరియలు, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలు, నీలి రంగు సిరే గట్టి మేలి ముసుగు వేసుకొని నిర్పతోట ఏరాబోతేను, చూడగానే తొలి సూపులో నాలో నెరియలు, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలు, చూడసక్కని ఎందాగాడు అల్లో నెరియలు, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలు. సూపర్ సూపర్ సూపర్. సో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో మంచి సాంగ్. అండ్ అమ్మాయికి కూడా అప్పటికే ఈ సాంగ్ తోనే మంచి ఫేమ్ వచ్చినట్టుంది కదా. అప్పటికి తను అంటే ఇప్పుడు ఉన్నంత ఫేమ్ అప్పుడు లేదు. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది తను కూడా. సో అట్లా అని మా సాంగ్ కి కూడా తీసుకున్నారు అనమాట. బట్ ఇప్పుడు అంటే అంత ఫేమ్ వచ్చింది అమ్మాయి, చాలా దాంట్లో డి షోలో కనిపించింది, చాలా గిగ్గులు కనిపించింది కదా. సో ఎలా అనిపించింది? అంటే పాడిన వ్యక్తులు ఇంకా ఎదగలేదు, బట్ దానికి చేసిన వ్యక్తులు చాలా హైప్ లో ఉన్నారు. సో ఏమైనా అనిపిస్తుందా మీకు? నేను అనుకున్నాను సార్, అదే ఇప్పుడు మన అంటే అప్పుడు మన సాంగ్ చేశారు కదా, ఇప్పుడు బాగా నేమ్ వచ్చింది, టైటిల్ కూడా కొట్టారు డీలో. సో అలా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. సూపర్. సో అమ్మాయి ఎక్కువగా ఫోక్ సాంగ్స్ కే మనం అనుకున్నాం, బట్ అన్ని విధాలుగా చేయగలం అనుకుంటూ ఆ డీలోకి వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకొని వచ్చింది అనమాట. సో సీరియస్లీ. అండ్ రైటర్ కమ్ సింగర్ కాబట్టి ఏంటి అంటే ఏ పాయింట్ ఆఫ్ నుండి మీరు ఆలోచించి రాస్తారు ఒక సాంగ్ రాయాలంటే? అంటే ఇప్పుడు వైరల్ ఎలా ఉన్నారంటే కొంతమంది వైరల్ అయిన సాంగ్స్నే దాని లిరిక్స్ దానికి తగ్గట్టే కొంచెం అది ఒక కోటి వెళ్ళింది కదా, మనం కనీసం ఒక 10 లక్షలన్నీ వెళ్తాయి అన్నట్టు ఆ వెర్షన్లో రాస్తున్నారు అనమాట. సో ఏంటి ఎలా రాస్తారు? ఏంటి బేస్ ఏంటి అసలు? అంటే సార్ కొంతమంది అడుగుతారు అలా, అంటే పలానా సాంగ్ లాగా ఉండాలి, అది బాగా రీచ్ అయింది కదా అని. కొంతమంది ఏమంటారు అంటే వద్దు, మనకి వేరే ఎవరిదో చూసి మనం ఎందుకు రాయడం, మీ ఓన్ గా రాసేయండి, అలా మీకు మంచిగా అనిపించింది ఉంటే మాకు పంపియండి, అట్లా కొంతమంది అడుగుతారు.
సో వాళ్ళు ఇక కంటెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రాస్తుంటాను. కొన్ని నాకు నచ్చినవి కూడా ఇది పలానా సాంగ్ నాకు నచ్చింది సార్ అని అంటే వాళ్ళు కూడా విని తీసుకున్నవి కూడా ఉంటాయి అట్లా. సో ఈ సాంగ్ అన్నట్లోన మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది, బాగా కనెక్ట్ అయింది? నాకు ఉన్నాయి సార్, కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి హిందీ తెలుగు కలిపి రాసుకున్నా నేను. హిందీ తెలుగు కలిపి? సూపర్. వచ్చా హిందీ మీకు? వెర్షన్ లో వస్తుంది అయితే ఒక ట్రై చేశాను. సో ఇంకా ఫుల్ సాంగ్ కమింగ్ సూన్ ఉంది, రాలేదు ఇంకా. ప్రోమో వరకు రిలీజ్ అయింది అనమాట. పాడదాం మరి? సార్ తప్పకుండా. టిప్పు టిప్పు బరసింది వానమ్మ వానమ్మ జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదలికి మోసం సే మురిసింది నేలంతా దిన్ దిన్ తానా దిన్ తానా, कोयल की कुहू कुहू बातों से तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिंजिन से रंगूल सिंगिड़ी विरिसिंदे, दिल में तो सारा जमाना है चुप चुप के, मंजिल जिल में जिल जिल में जिल जिल में जिल दिल जिल जिल में जिल जिल में బా, హిందీలో కూడా వచ్చేసింది. తెలుగు స్టార్ట్ చేసినావు, హిందీ కల్లా ఎండ్ చేసినావు అనమాట. సో సూపర్, నిజంగా చాలా బాగుంది. ఇంతవరకు రిలీజ్ అయింది, అందుకే అంతే వాడాను. అండ్ మీరు పాడిన పాటలు నేను కొన్ని విన్నాను అనమాట, చాలా బాగున్నాయి. మంచి మంచి టోన్ కావచ్చు, ఒక ఫీల్ అనిపిస్తుంది అనమాట. అంటే ఏ సాంగ్లో కూడా ఏదో ఆర్టిఫిషియల్ సాంగ్ కాకుండా కొంచెం ఆ లొకేషన్కి తగ్గట్టే క్రియేట్ చేస్తారు అనమాట. కానీ కొన్ని వైరల్ అవ్వవు, చాలా తక్కువ వ్యూస్ వచ్చి తక్కువలో, బట్ హిట్ అయిన సాంగ్ అయినా ఫ్లాప్ అయిన సాంగ్ అయినా ఒకటే బడ్జెట్ పెడతారు, అంటే దగ్గర కొంచెం. సో అలాంటప్పుడు మరి ఎవరైనా అడుగుతారా ఒకవేళ ఫెయిల్ అయిన సాంగ్స్ అయితే ఇది ఇలా అయినాయి అని కదా? లేదు సార్, అలా ఏమనరు. ఎందుకంటే మన చేతిలో ఏముండదు, ఇప్పుడు వాళ్ళ చేతిలో కూడా ఏముండదు, అంత జనాల చేతిలోకి. మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము 100%. నేనైతే సాంగ్ నాకు ఓకే మంచి అనిపించింది, లిరిక్ కానీ ఇది ఓకే అనుకుంటేనే వాళ్ళకి వినిపిస్తాను. సో వాళ్ళు నచ్చిన తర్వాతనే నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో అది మనకి నచ్చి రాసి వాళ్ళు కూడా ఓకే అన్నాక అది మనం రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది మన చేతిలో ఏమి ఉండదు. ఇంతవరకు అయితే నాకు అలా అన్న వాళ్ళైతే ఎవరు లేరు. అండ్ మీరు ఎక్కువగా ఫిమేల్ వెర్షన్ నుండి రాస్తారు అనమాట, ఎందుకు మెయిల్ వెర్షన్ రాయరు? మెయిల్ అంటే కోపమా ఏంటి ఏమన్నా? లేదు సార్, అలా ఏం లేదు, మెయిల్ ఫీమేల్ రెండు రాస్తాను. నాకు ఎక్కువగా ఫిమేల్ వెర్షన్ నుండే కనిపించాయి అనమాట. డ్యూయట్ రాస్తాను, ఫీమేల్ రాస్తాను, మొత్తం మెయిల్ వర్షన్ కూడా రాస్తాను. సో అట్లా లవ్ ఫెయిలియర్ అట్లా కూడా రాసినవి ఉన్నాయా? సో పాడతారా మరి ఏదైనా? కన్నీరేరులై పారుతున్నా కనికరమే లేదు ప్రేమ నా పైన, మనసంతా ముక్కలైపోతున్నా, మరువనిది నీ పైన నా ప్రేమ, ఓ ప్రేమ ప్రేమ నన్ను వదలకుమా, నన్ను ఒంటరి చేసి నువ్వు వెళ్ళకుమా. మెయిల్ వెర్షనే కదా మీరు పాడుతుంటే? నాకు ఆ సాంగ్ వినిపిస్తుంది, అది దాంట్లో మెయిల్ ఫీమేల్ కాదు, ఎవరికైనా కనెక్ట్ అయ్యే సాంగే కదా? అంటే మెయిల్ ఫీమేల్ రెండు వర్షన్లు ఉంటది, కాకపోతే నేను ఇప్పుడు వాడింది మెయిల్ వర్షన్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే బానే ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు మొత్తం ఇది అంతా స్టార్ట్ చేసి? 6 years అవుతుంది. 6 years. 6 years లో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.